హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను పైన పెంట్ హౌస్ మొత్తం చూపిస్తాను. ఇక్కడ బయట మన మొక్కలు అవి ఎక్కడ పెట్టానో ఏంటో ఇది చూడండి. ఫస్ట్ నేను ఇట్లా మెట్ల దగ్గర నుంచి ఇలా వస్తాను కదా, ఇక్కడ మెట్ల ల్యాండ్ పక్కన నేను చిన్నది ములగ చెట్టు చిన్న డబ్బాలో పెట్టాను. మనకి కాయలు వస్తూ ఉండి మొక్క ఎదుగుతూ ఉన్నప్పుడు నాకు ఆ బకెట్ సరిపోలేదు, మళ్ళీ పెద్ద టబ్బు తెచ్చి అలా పెట్టాను. చక్కగా నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. నేనైతే ఇది పిల్లలు పైకి వస్తుంటారు కదా, కింద ఇంటికి ఇచ్చాము, వాళ్ళు వస్తారని లోపలికి వెళ్తే మొక్కలు తీస్తారని, ఏమన్నా కాయలు అయి కోస్తుంటారని నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇట్లా అరేంజ్ చేసి గేట్ పెట్టుకున్నాను. ఇక్కడైతే చూడండి వంగ మొక్క. నేను ఊరు వెళ్ళాను, అప్పుడు పనమ్మాయికి వాటర్ పోయమని చెప్పి వెళ్తే నాకు చిన్న వంగ మొక్క నారు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ తెచ్చిచ్చారు. ఆ అమ్మాయిని ఏదో డబ్బాలో పెట్టేసేయాలంటే ఆ చిన్న డబ్బాలో పెట్టి ఆ మందార మొక్కలో పెట్టేసింది. ఇంకా ఈ మొక్క ఎదిగింది కదా అని నేను అలాగే పెట్టేశాను. పూత వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇవి చిన్న డబ్బుల్లో పెట్టాను. ఇదైతే నేను ములగ చెట్టు బకెట్లో పెట్టింది, సరిపోకపోతే మళ్ళీ రీపాట్ చేసుకున్నాను దీంట్లో. ఇక్కడ చూడండి దోసపాదు. ఇప్పుడైతే సమ్మర్ కదా, మనకి అన్ని ఎండిపోయినట్టే ఉన్నాయి. నేను మళ్ళీ హోమ్ టూర్ పెడతాను, అప్పుడు మన ఇల్లు మొత్తం చూపిస్తాను పైనుండి కింద దాకా. ఇప్పుడైతే ఊరికినే ఇలా చేస్తున్నాను, సమ్మర్ కదా, పిల్లలు వచ్చారు. ఇక్కడ చూడండి దోసకాయ పాదు ఇక్కడ టబ్బులో వేసాను కదా, అలా పాకిచ్చాను నేను. అక్కడైతే చాలా కాయలు వచ్చాయి నాకు. ఇప్పుడు ఇంకా సమ్మర్ లో అయిపోవచ్చాయి. చూడండి ఎలా ఉందో. కొంచెం సమ్మర్ కదా అందుకని అన్ని పాదులు ఎండిపోయాయి, కానీ పర్వాలేదు, మనం చాలా సార్లు హార్వెస్ట్ చేసుకున్నాం. కాయలు ఇంకా ఉన్నాయి. చూడండి ఇక్కడ లోటస్ పెట్టాను. నాకైతే ఇప్పుడు వాటర్ వేడెక్కిపోతాయి, అవి డ్యామేజ్ అయిపోతాయని మొక్కలు. ఇది కారుది పట్టా ఉంటే అలా వేసాను. మామూలుగా మనం సమ్మర్ లో మళ్ళీ ఇలా వేసుకొని తర్వాత కూల్గా ఉన్నప్పుడు మంచిగా ఈ పట్టా తీసేసి ఇలా పెట్టుకుంటాను నేను వరుసగా టబ్బులన్నీ. ఇప్పుడైతే ఎలా పడితే అలా పెట్టాను అనుకోండి, చల్లగా ఉంటుంది కదా. చూడండి రాధా మనోహర్. ఇది అసలు మనం గార్డెన్ మొదలు పెట్టాల. ఈ మొక్క తెచ్చినప్పుడు నేను కింద గ్రౌండ్ ఫ్లోర్ లో గేట్ బయట పెట్టాను, ఆవులు తినేసినాయి చాలా సార్లు. ఇంకా నాకు తీసుకొచ్చేసి మళ్ళీ లోపల తీసుకొచ్చి గేట్ పక్కన పెట్టాను. అసలైతే ఈ మొక్క తీసుకొచ్చి 5-6 ఏళ్ళ పైన అయిపోయింది. మనం గార్డెన్ మొత్తం మొదలు పెట్టింది ఎప్పుడంటే ఒక 3 ఏళ్ళు అవుతుంది. ఇది అంతకు ముందు మొక్క. చూడండి అసలు గుత్తులు గుత్తులు వస్తున్నాయి పువ్వులు. మేము దీనికి పువ్వులు పూయకపోతే పటిక ఉంటుంది కదా, మనం ఇంటికి కడతాము, ఆ పటిక మొక్క పెట్టాను. అసలు మనకి పూలు ఏమన్నా రాని మొక్కలు ఏమన్నా ఉంటే అది పటిక పగలగొట్టి అన్ని కుండీల్లో ఒక్కొక్కటి పెట్టామంటే చక్కగా పువ్వులు వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనకి సమ్మర్ కదా అందుకని ఇలా అయిపోయినాయి, కాకపోతే ఇంకా మనం ఇంకా డెవలప్ చేసుకుంటాము. జూన్లో కొంచెం ఒక టేబుల్ ఉంది నా దగ్గర, పాడైపోయింది. ఆ టేబుల్ పెట్టేసి దాని మీద గడ్డి మ్యాటు, ప్లాస్టిక్ది గడ్డి మ్యాట్ వేసి ఇవన్నీ మధ్యలో ఏదో ఒకటి బొమ్మ, రాధాకృష్ణుల బొమ్మ అరేంజ్ చేసేసుకొని ఇక్కడ ఇలా ఒక వనంలాగా బొమ్మ పెట్టి రౌండ్గా పెడదామని ప్లానింగ్ ఉంది నాకు. ఇప్పుడు పైన అయితే మనం పెంట్ హౌస్ మీద ఇంకా పెట్టాము. ఇక్కడ కింద వరకు ఇట్లా మన పెంట్ హౌస్ కదా ఇది, ఇక్కడ వరకు నేను గుమ్మం ముందు షోగా ఉంటుందని ఇవన్నీ పెట్టుకొచ్చాను ఇలాగా. అసలు గార్డెన్ అయితే మనకి ఇంకా పైన ఉంది, ఇది ఓన్లీ గుమ్మం ముందు బాగుంటుంది కదా అని ఇక్కడ ఇలా అరేంజ్ చేశాను అనమాట. పెంట్ హౌస్ పైకి వెళ్తాము. ఈ మెట్లు అయితే నేను ఫోర్స్ చేసి మా వారితో ఈ రౌండ్ మెట్లు కావాలని పెట్టించాను కట్టినప్పుడు. మామూలుగా ట్యాంకీ ఉంటుంది కదా, ట్యాంకీ కడగడానికి వరకే కదా మనం వాడుకుండేది, పైన చిన్న నిచ్చెన లాంటిది పెట్టిస్తాను సరిపోతుంది అన్నారు. కాదు నాకు ఇలా ఉండాలి, పైన కూర్చోడానికి బాగుంటుందని అలా పెట్టించాను నేను. ఇప్పుడైతే మనకి గార్డెన్ పైన పెడతామన్న ఆలోచన అయితే అప్పుడు లేదు. చక్కగా నాకు ఇప్పుడు పనికొచ్చింది మెట్లు ఎక్కడానికి. బకెట్లు అవి తీసుకొని మట్టి తీసుకొని వెళ్తా ఉంటాను కదా,
రండి, మెట్లు చూడండి రౌండ్ గా మనకున్న ప్లేస్ లోనే ఇలాగా. ఇప్పుడైతే ఇక్కడ ఇది పైన, ఇది ఇట్లా పైన అన్నమాట. ఇది ట్యాంకి, నీళ్ళ ట్యాంకి. ఇక్కడ కొంచెం సందు ఉంది మనకి. ఈ సందులో నేను ఈ కొంచెం దాంట్లోనే ఇట్లా అరేంజ్ చేసుకున్నాను అనమాట. అటేపు ఈ కర్రలన్నీ ఈ బకెట్లో ఇసుకేసి నేను సిమెంట్ పోసి కంకర కలిపి ఈ బొంగు పాతాను అందులో, ఈ రెండిటికి. దీని నుంచి మనం ఇలా పందిరి కట్టుకొచ్చుకున్నాం అనమాట. ఆ చివరి దాకా వెళ్ళిపోయి కర్రలు మాకు వెనకాల కొంచెం పక్కన వాళ్ళు కనిపించకుండా మేమైతే ఆ షీట్ పెట్టించుకున్నాం. ఆ షీట్కి సపోర్ట్ తీసుకొని నేను ఇవి పెట్టే ఉన్నాము. తర్వాత అది సపోర్ట్ తీసుకొని నేను అలా ఇలా బొంగులకి వాటికి కొంచెం లైట్గా పెయింట్, రెడ్ పెయింట్, ఎందుకంటే మొక్కల మధ్యలో మనకి గ్రీన్ కదా, మొత్తం గ్రీన్లో రెడ్ బాగుంటుందని ఇవన్నీ వేసుకొని పెయింట్లు అలా బుద్ధుడి బొమ్మ తీసుకొచ్చి అలా అరేంజ్ చేశాను నేను. ఇక్కడ చూడండి, నేనైతే ఈ కింద బౌల్లో బాటిల్కి కలర్ వేసి అలా డిజైన్ చేసి దాని మీద ఒక ప్లేట్ బాల్ ఇచ్చాను. తర్వాత అయితే ఈ మ్యాట్ వేసాను అనమాట. బొమ్మ కిందకుంటే నాకు ఈ మొక్కల మధ్యలో మనకి దూరానికి కనిపించట్లా, అందుకని అది ఒక స్టాండ్ లాగా అలా తయారు చేసి పెట్టాను. మార్కెట్లో కొంటే వస్తాయి కానీ బోల్డ్ స్టాండ్లు నేను ఖర్చు లేకుండా అలా అరేంజ్ చేశాను అనమాట. కొంచెం ఎక్కడికక్కడ మనం చేసుకోవడం. చూడండి, మనీ ప్లాంట్ పిల్లలు చికెన్ తెచ్చుకున్నారు, బొంగులో కాల్చి ఇచ్చారంట. నేను మనీ ప్లాంట్ పెట్టాను ఇక్కడ. దాంట్లో ఒక కొమ్మ పెట్టాను, ఇలా వచ్చేసింది చూడండి. అది ఇలాగా పాకిచ్చాను ఇట్లా. చూడండి, ఇంకెక్కడ నుండి ఈ ట్యాంకీ కనపడకుండా నేను ఇలా రౌండ్ గా ఇలా పెట్టేశాను అనమాట. ఇది ఒక ట్యాంకీ పక్కన మనం గార్డెన్ పెంచుతున్నాం ఇట్లా లేకుండా అదేంటి ఒక ఇల్లా ఏంటి అని చూస్తారు. ఇదైతే చెప్పాల్సింది మీకు. కింద టబ్బు పెట్టి ఆ టబ్బులో కంకరు, ఇసుక అన్నీ వేసి నేను ఈ చెట్టు కొమ్మ మన ఇంటి ముందు కొట్టేశారు, గాను చెట్టు. ఆ కొమ్మను తీసుకొచ్చి దాంట్లో కుచ్చి పడిపోకుండా నేను ఈ హ్యాంగింగ్ పాటలు తగిలిచ్చాను వీటికి. ఈ బుట్టలన్నీ పెట్టుకున్నాను దీనికి. ఇట్లా దీనికి కూడా పెయింట్ వేసాను నేను, రెడ్ పెయింట్. గాలికి పడిపోకుండా పైన ట్యాంకీకి కొంచెం సొవ్వలు ఉంటే అది పైన గాలికి కొమ్మ పడిపోకుండా అక్కడ సపోర్ట్ తీసుకున్నా కొంచెం. ఇంకెంత గాలి వచ్చినా కూడా అది ఏం అవ్వదు, అలా చక్కగా ఉంటుంది అనమాట. అది మనం ఒరిజినల్ చెట్టుకి హ్యాంగింగ్ పాటలు తగిలిచ్చినట్టుగా అనిపిస్తుంది. అది అలా అనిపిస్తుంది. అదైతే మన గార్డెన్ లో బాగా లుక్ వస్తుంది అనమాట. ఇంక నేను మనకి గార్డెన్ చిన్నది, పెంట్ హౌస్ మీద, అందుకని నేను ఇలా వరుసగా కొంచెం దగ్గరగా కొంచెం ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఇక్కడ కొంచెం అరేంజ్ చేసుకున్నా. మళ్ళీ ఇక్కడ నుండి ఇటు మెట్ల పక్క నుండి ఇలా చేసుకొచ్చాను. చూడండి ఈ ఫ్లవర్ ఎంత బాగుందో. ఇది గుత్తులు వస్తాయి. ఈ ఫ్లవరు వచ్చిన తర్వాత ఒక 20 రోజులు ఉంటది. ఇది ఎండిపోయిన తర్వాత మనం ఇక్కడ కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఇలా అసలు గ్యాప్ ఉండదు. ఈ గులాబీలు చూడండి, సమ్మర్కి పింక్ కలరు, సమ్మర్ కదా ఇప్పుడు, అసలు ఎలా అయిపోయినాయో. మనకి కొంచెం వర్షాలు పడితే వచ్చే నెలలో చాలా అందంగా తయారవుతుంది మన గార్డెన్. ఇప్పుడే ఇలా ఉంది కదా. నేను ఇచ్చే వాటరు, బనానా వాటరు, పైన పెంట్ హౌస్ మీద కదా కొంచెం గాలి వస్తుంది, వాయిస్ వినపడకపోవచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. చూడండి, ఇది మల్బెర్రీ వస్తుంది ఇప్పుడే. నేను ఒకసారి హార్వెస్ట్ చేశాను,
మళ్ళీ కొమ్మలు కట్ చేశాను. ఇది కొమ్మలు కట్ చేసి ప్రూనింగ్ అవుతేనే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. పెద్ద మొక్క అయిపోతుందని కట్ చేశాను. ఒకసారి మళ్ళీ మళ్ళీ మొక్క ఇది ఇక్కడ చూడండి, ఇది లోటస్. ఇందులో మళ్ళీ ఇంకా ఇంకా ఒకటి ఉంది చిన్నది, దుంపలు పెట్టాను, వస్తుంది. ఇవి 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 ఉన్నాయి కదా, ఇవి మన టబ్బుల్లో వేయడం వల్ల వాటర్ అనేవి వేడెక్కకుండా మన మొక్కకి సేఫ్టీ అన్నమాట. అవి వేస్తే చెరువుల్లో ఉంటాయి అవి 2 వేస్తే టబ్బు నిండా అయిపోయింది. నేను అన్ని టబ్బుల్లో మన టబ్బుల్లో వేసేస్తున్నా. చక్కగా కూల్గా ఉంటుంది ఇది వాటర్ టబ్బులో. చూడండి వంగ మొక్కలు, గోరింటాకు మొక్క. నేనైతే ఫస్ట్ మన బిల్డింగ్ మీద స్టార్టింగ్ ఈ గోరింటాకు మొక్క, ఒక మందార మొక్క తీసుకొచ్చాను. లాక్డౌన్లో నాకు కింద ఏమి తోయక పైకొచ్చి కాస్త రిలీఫ్గా ఏదో టిఫిన్ తీసుకొచ్చుకొని సాయంత్రం అంకుల్ గారు నేను కూర్చొని కొంచెం టిఫిన్ చేసి కాసేపు కూర్చొని బయట తిరగొద్దన్నారు. అప్పుడు లాక్డౌన్లో ఏం చేయాలో మాకేం తోయలేదు. ఆ టైంలోనమాట నేను గార్డెన్ పెంచింది. ఒక్కొక్కటి ఇంకా ఎన్ని తెచ్చాను అసలు మనకి లెక్కే లేదు. ఇన్ని పెట్టేస్తాను నేను, ఇంత గార్డెన్ అయిద్దని కూడా నేను అసలు ఊహించుకోవాలా. ఫస్ట్ అయితే నాకు మందార మొక్క, ఈ గోరింటాకు మొక్క ఎందుకు తెచ్చానంటే మనం చేతికి పెట్టుకోవచ్చు, హెన్నా కలుపుకొని పెట్టుకోవడానికి ఈ 2 మొక్కలు అయితే బాగా ఉపయోగపడుతుంది అని ఆ 2 స్టార్ట్లో పెట్టాను ఫస్ట్. తర్వాత మనకి ఇవి ఇవి ఇన్ని వస్తాయని అనుకోలేదు, ఊహించుకోవాలా నేను. ఇది చూడండి మందార మొక్కలు. నేను మొన్నే వర్షం వచ్చినప్పుడు ప్రూనింగ్ చేశాను. ఇంకా మళ్ళీ మనకి వానలు వస్తే చక్కగా వచ్చేస్తాయి కదా ఇవి అని పెట్టాను. ఇది గులాబీ మొక్క. ఇందులో కూడా మనకి దోసకాయ పాదు పడింది. నేనైతే వేయలా ఇవి దోసకాయ పాదులు. చూడండి, వేయకుండానే మన కూరగాయల వేస్ట్లో వస్తుంది కదా, విత్తనాలు పడతాయి కదా, అలా వచ్చిందనమాట. ఇంకా 2 పాదులు ఎండిపోతే తీసేసాను. ఇంకా కొన్ని ఉన్నాయి, కింద కొన్ని, ఇక్కడ కొన్ని. చూడండి మందారాలు కట్ చేశాను. ఇది వైటు, ఇది పింకు, ఇది పింకు. ఇది కాశీ రత్నాలు ఫ్లవర్ అంటారు కదా, 4 పువ్వులున్నా చాలా అందాన్ని ఇస్తుంది. పారిజాతం చెట్టు చూడండి, ఇది ఇన్వర్టర్ బాక్సు. ఇది కింద ఇంట్లో అడ్డు ఉందని చెప్పి మా వారు తీసుకెళ్లి మెట్ల కింద పడేశారు. నేను అది తీసుకొచ్చి ఇలా పెయింట్ వేసి ఆ డబ్బాలు అలా పెట్టుకున్నాను. బాగుంది కదా. అది కింద స్టాండ్ వేసి దానికి ఇలా పెట్టి గాలికి పడిపోకుండా ఈ రాడ్ ఉంది కదా, ఆ రాడ్కి కట్టేసా. కదలదు ఇంకా ఎంత వర్షం వచ్చినా కూడా. ఇదైతే ఒక స్టాండ్ మీద టబ్బు పెట్టి 2 టబ్బులు పెట్టాను. ఈ వాటర్ బాటిల్ ఇవి ఉంటాయి కదా, డ్రింక్ బాటిల్, ఇవి స్టాండ్ లాగా తయారు చేసి కింద ఒకటి, పైన ఒకటి, ఇది ఒకటి, 3 టబ్బులతో ఒక స్టాండ్ ఇలా తయారు చేశాను నేను. ఇవి చూడండి ఎల్లో పూలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనకి సమ్మర్ కదా, తగ్గిపోయినాయి అన్ని ఫ్లవర్స్. నేనైతే ఇంత గార్డెన్ ఉంది కదా మనకి, బయట నుండి కొంచెం కూడా ఎరువులు కానీ ఏమి మందులు కానీ తీసుకురాను గార్డెన్కి. మన ఇంట్లో వేస్ట్ తయారైంది, కిచెన్ వేస్ట్తో తయారు చేసినవి మాత్రమే వాడతాను. చాలా గ్రీన్గా ఉంటుంది మన గార్డెన్ అవి వేయడం వల్ల. చూడండి, ఇంకా బయట నుండి తీసుకొచ్చిన మందులు వాడితే మనకి మొక్కకి వేడనమాట, డ్యామేజ్ అయిపోతుంటాయి మొక్కలు. చూడండి, ఇదైతే నేను ఆ కింద డబ్బా పెట్టాను. ఆ డబ్బాకి ఇది మేము ఇల్లు కట్టినప్పుడు ఒక పైపు ఇది, దానికి కింద సిమెంట్ వేసి అందులో కూర్చాను. దీన్ని ఈ పెయింట్ డబ్బాలకి కలర్స్ వేసి అలా పెట్టేశాను. ఇది ఒక స్టాండ్ లాగా అనమాట, అలా తయారు చేశాను దాన్ని. ఇక్కడ మ్యాట్ కట్టాము, బాగా ఎండగా వస్తుంది కదా ఇప్పుడు. మరి హ్యాంగింగ్ పాటు నేనైతే ఇవి పండిపోతున్నాయి కదా, ఇవన్నీ మళ్ళీ కట్ చేసుకొని మనం ఇంకా వేరే బుట్టలో డెవలప్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడైతే సమ్మర్లో ఇలా అయిపోతాయి, లేకపోతే గ్రీన్గా చాలా బాగుంటుంది. ఇది ఉయ్యాలకి తగిలిచ్చాను నేను. చూడండి, ఫస్ట్లో మన గార్డెన్ స్టార్ట్ అయినప్పుడు చిన్న చిన్న స్టాండ్లు అవి కొనేదాన్ని. ఇప్పుడైతే
సరిపోయినాయి మనకి గార్డెన్ కి, ఇంకేం కొనట్లేదు. నేను ఏమన్నా కొన్నా కూడా మనకి చిన్న గార్డెన్ కదా, సరిపోదు ప్లేసు. అందుకని ఇంతవరకే నేను అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడైతే దొండపాదు, ఈ దొండకాయలు అయితే మనకి ఎప్పుడు వారానికి 10 రోజులకి వస్తూనే ఉంటాయి. దొండపాదు అనేది ఎండిపోదు. ఈ కాడలు ఉన్నాయి కదా, మళ్ళీ మనం ఇదంతా ప్రూనింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే ఎండుటాకులు పండువి తీసేస్తూ ఉంటే మళ్ళీ మనకు డెవలప్ అవుతా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మనకి పక్కన పెంట్ హౌస్ లో పక్కన వాళ్ళు కనిపిస్తారు కదా, అలా కనిపించకుండా మేము సీట్ పెట్టించుకున్నాం ఇక్కడ, మనం కూర్చుంటే పక్కన వాళ్ళు కనిపించకుండా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 2 కొబ్బరి మొక్కలు పెట్టుకొని ఇటు సైడు ఇట్లా ఇక్కడ ఈ డబ్బాలకు కూడా పెయింట్ వేసుకొని ఇలా పెట్టుకొని, ఇవన్నీ ఇలా ఈ బొమ్మని ఇక్కడ, ఇది అసలు మనకి లేదు, పైన పెట్టుకోవడం ఉంటది కదా, ఆ గోడకి నేను ఈ ఈ బల్ల ఒకటి ఇందులో వేసిన సీటు మిగిలితే ఇక్కడ కొట్టించాను పని అబ్బాయితో. కొట్టించేసి 2 స్టాండ్లు 3 స్టాండ్లు పెట్టినట్టున్నాడు అడుగున, దాని మీద మ్యాట్ వేసుకొని ఈ బొమ్మకి ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్నా. ఎందుకంటే వెనకాల మనకి అటు పక్కన ఎదురు కుండీలు ఉన్నాయి, అదే ఇక్కడ కుండీలు ఉన్నాయి చూడండి, ఈ కుండీలు ఇవి నేను అన్ని కొంచెం కొమ్మలతో గ్రోత్ చేయడానికని ఇలా పెట్టేశాను ఈ కుండీలు. ఇక్కడ గంటలు, ఉయ్యాలకి గంటలు అరేంజ్ చేశాను ఇక్కడ. ఇది మనీ ప్లాంట్ చూడండి, తమలపాకు మొక్క, తమలపాకు మొక్క ఇది. ఇందులోంచి నేను మొక్కలు ఎన్నో తీసి ఈ కుండీలో పెట్టేసి ఇక్కడ నుంచి కొమ్మలు తీసుకొచ్చి ఇలా గ్రోత్ చేస్తూ ఉంటాను. గులాబీ మొక్క చూడండి, సెంటు గులాబీ చూడండి, ఇది గిన్నె మాలతి కొత్తగా పెట్టాను నేను, వస్తుంది ఇప్పుడే. ఇది చామంతి, ఇదైతే ఆకులోనే ఫ్లవర్ వస్తుంది వైట్. ఇక్కడ చూడండి, కొత్తిమీర చల్లాను నేను, కొంచెం వచ్చేస్తుంది నాటు కొత్తిమీర, ఇంకింతే ఉంటుంది, ఇది పెద్దది అవ్వదు, చాలా బాగుంటుంది స్మెల్. మన కొత్తిమీర కొంచెం లైట్గా అక్కడక్కడ చల్లుకుంటే అలా వచ్చేస్తుంది, మనకి ఇంట్లో వాడుకోవడానికి సరిపోతుంది. టోటల్గా మన గార్డెన్ ఇది ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకేనా, బాయ్.